ఇవన్నీ తెలిసే మనుషులు ఎంత చేసినా తండ్రి ఏమంటున్నాడు, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి, వీరి మీదకి ఏ అపరాధం తీసుకురాకండి. కాబట్టి అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎట్లా క్షమించాడో మనము కూడా మన జీవితాల్లో మనల్ని బట్టి ఎవరైతే క్షమాపణ పొందవలసి ఉన్నారో వారిని క్షమించటం న్యాయము, వారిని క్షమించాల్సిందే. పేతురు గారు అడుగుతారయ్యా, ఒక్కసారి క్షమిస్తే చాలా? కుదరదు. 2 సార్లు క్షమిస్తే చాలా? కుదరదు. ఎన్నిసార్లు క్షమించాలి? నీవు బ్రతికి ఉన్నంత కాలము నువ్వు క్షమిస్తూనే ఉండాలి. తర్వాత వారికి కావాల్సిన లెక్క, వారికి జరగాల్సిన స్థితి అంతా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నువ్వు నీ ఎదుటి వారిని క్షమిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్షమిస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే తర్వాత